this is #you. ఈరోజు ఎపిసోడ్ చాలా స్పెషల్ ఎపిసోడ్స్, ఎందుకంటే ఇక నుంచి కంటిన్యూస్గా వీఆర్ గోయింగ్ టు డెలివర్ అ వెరీ స్పెషల్ ఎపిసోడ్స్. మిస్టిక్ సైన్స్ అండ్ అకల్ట్ సైన్స్, ఇవన్నీ చాలా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ చాలా మంది బయట ఇస్తున్నారు. వీటిపైన స్పెషల్ షోస్ చేయాలి. ఐ వాంట్ టు త్రో సమ్ లైట్ ఆన్ అవర్ మైండ్ సెట్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్. మనం ఏది ఆలోచిస్తామో అదే మనకి రియాక్షన్లో మనకు వస్తుందన్న విషయాన్ని మర్చిపోయి, చివరికి మనందరికీ తెలిసిన ఒక మాట యద్భావం తద్భవతి అన్న విషయాన్ని కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం మైండ్ షిఫ్ట్ చేంజ్ అనేది ఎలా చేయాలన్నది ఈ ఎపిసోడ్లో ప్రధానంగా చూడాలి. మనకి డబ్బులు లేవు, బిల్స్ కట్టడానికి డబ్బులు లేవు, డబ్బులు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతున్నాయి. ఇది ప్రతి ఒక్కరికి ఉన్న ఒక కామన్ సినాప్సిస్ అండ్ మైండ్ సెట్. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే 1వ తారీఖు సారీ పడగానే 5వ తారీఖుకి శాలరీ అనేది మన చేతుల్లో మిగలదు. ఎందుకంటే ఈఎంఐస్ పే చేయాలి, డ్యూస్ పే చేయాలి. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మనకు అసలు డబ్బులు అనేవి రావు. అండ్ ఇదంతా కాకుండా చిన్నప్పటి నుంచి మనందరికి ఉన్న ఒక మైండ్ సెట్ ఏంటంటే డబ్బులు అనేవి చెట్లకు కాయవు. ఈ విషయాన్ని వింటూనే పెరిగాం, ఈ విషయాన్ని నమ్మేసింది మన సెల్ మెమరీ. సో దీన్ని అర్జెంటుగా రిమూవ్ చేసి మన వరల్డ్ అఫేర్లో మనం బిలియనర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తే యుల్ బి గెటింగ్ అ రియల్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఒక్కసారి మనం ఆలోచిస్తే అసలు రిచ్ పీపుల్ రిచ్ ఎలా అయ్యారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఇంతకాలం సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కళ్ళు ఫోకస్ చేసేది ఒకే ఒక పాయింట్ మీద. వీళ్ళు వేసుకున్న నెక్లెస్ కాస్ట్ ఎంత, వీళ్ళ కార్ కాస్ట్ ఎంత, ఆఖరికి ఈరోజు చూసుకుంటే అనంత్ అంబానీ అతనుకున్న వాచ్ కాస్ట్ ఎంత, ఇవన్నీ ఆలోచిస్తున్నారు తప్ప అసలు వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందో, ఆ మైండ్ సెట్కి వాళ్ళు తీసుకున్న తగు చర్యలు ఏంటనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. టు బికమ్ రిచ్ యూ హ్యావ్ టు బై దీస్ షేర్స్. టు బికమ్ అ లూజర్ యూర్ బాండ్ విత్ దిస్ క్వాలిటీ. సో నువ్వు ఖచ్చితంగా పైకెళ్ళు. ఇది మనకు తెలిసిన సినాప్సిస్. బట్ ఈరోజు ఒక మైండ్ సెట్ షిఫ్ట్కు మనం వెళ్తే కనుక వై నాట్ యూ, వై నాట్ ఎనీ వన్, వై నాట్ మీ, మనందరం కలిసి బిలియనర్స్ అవ్వడానికి స్కోప్ ఉంది. సో సింపుల్ అండ్ ఈజీ టెక్నాలజీలో ఈరోజు మనకి చాలామంది ఆథర్స్ బుక్స్ రాసుకుంటూ వచ్చారు అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని తీసుకొచ్చారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవన్నీ జరుగుతాయా లేదా అని ఒక చిన్న ప్రశ్న మనందరికీ ఉంది. ఈరోజు ఒక్క చిన్న విషయం అర్థం చేసుకోగలితే కనుక ప్రకృతిలో ఒక గడ్డి మొలవటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలుసు. ఒక్క రోజులో గడ్డి మొలుస్తుంది. దానికి థాట్ కూడా ఆలోచించక్కర్లే, మనం ఒక్కరోజు చెప్పేస్తాం. అదే మనకు డబ్బులు రావాలంటే అబ్బో అది అవ్వని పని. ఈ పర్టికులర్ అమౌంట్ సంపాదించాలంటే నేను కొన్నేళ్ళు కష్టపడి, కొన్ని ప్లానింగ్ వేసి, కొంత పాలసీస్ చేసి, నేను ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే తప్ప నా జనరేషన్ అండ్ నెక్స్ట్ జనరేషన్ బతకడానికి మాత్రం డబ్బులు రావు మాకు అని ఖచ్చితంగా చాలామంది అభిప్రాయం. దాన్ని డీవియేట్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్, మెంటల్ ఫ్రీడమ్ కావాలి ప్రతి ఒక్కరికి. రైట్ డౌన్ వాట్ ఎవర్ యూ వాంట్. సపోజ్ మీకు ఫోన్ కొనుక్కోవాలా, ల్యాండ్ కొనుక్కోవాలా, మీకు అప్పులు ఉన్నాయా, ఆర్ యూ హ్యావ్ వాట్ ఎవర్ ఇన్ యువర్ విష్ లిస్ట్. నిర్భయంగా మనీ అన్న విషయాన్ని పక్కన పడేసి మేక్ అ లిస్ట్. దాని పక్కన ఒక అమౌంట్స్ ఉంటాయి కదా, అవి కూడా రాసేసుకోండి. అప్పులుంటే ఇంత అప్పులు కట్టుకోవాలి, ఒక లిస్ట్ రాయండి, టోటల్ సమ్అప్ చేయండి, ఒక ఫిగర్కి మీరు ఎరగవుతారు. నౌ యువర్ డే ఈస్ డన్. మీరు తొందరగా నెక్స్ట్ డే లేచి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక థాట్ ప్రాసెస్లో వెళ్ళండి. మీరు కట్టే రూపాయి దగ్గర నుంచి ₹1,00,000, ₹1,00,00,000 ప్రతిరోజు ఒక ఎక్స్పెండిచర్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. వీ మే పే ₹180, వీ మే పే ₹500. మన రెగ్యులర్ ఎక్స్పెండిచర్ లిస్ట్ అన్నట్ని తీసుకుని మీరు జస్ట్ మైండ్ షిఫ్ట్ అనేది చేసుకుని మీరు బయటకు వెళ్ళే మనీని రివర్స్ చేసి ఈ మనీ నాకు వస్తుంది అన్నట్టు భావించండి. ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? ఒక డబ్బులు లేని మైండ్ సెట్ నుంచి ఫోర్సబుల్గా మనం ఈరోజు మైండ్ సెట్ని షిఫ్ట్ చేసి, లేదు నాకు ఈ డబ్బులు నాకు వచ్చినాయి అని ఒక షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్ చేస్తున్నారు. ఇది పాజిటివ్ థింకింగ్ అంటారు యాక్చువల్గా. సో పాజిటివ్ థింకింగ్ వల్ల డబ్బులు వచ్చేస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. అదే నేను చెప్పబోతుంది. సో ఈ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్లో రివర్స్ ప్రాసెస్ ఏదైతే చేస్తున్నారో ఇది చేస్తూనే ఉండండి. మీకు వచ్చినట్టు ₹1000 ఖర్చు పెడితే ₹1000 మీకు తిరిగి వచ్చి నేను ఆనందించండి. సో ఇది ఒక మైండ్ షిఫ్ట్ జరిగిపోతుంది. ఇక్కడ చేస్తూ ఉండగా మేబీ ఒక 10-15 డేస్లో అలవాటు అయిపోతుంది. ఒక్కసారి ఈ ఫిగర్స్కి మీరు అలవాటు పడిన తర్వాత ట్రై టు పుట్ అ జీరో బిసైడ్ ఇట్. ₹58 వచ్చిందనుకోండి, లేకపోతే మీ దానికి ₹580 వచ్చిందని భావించండి. పుట్ అ జీరో, పుట్ వన్ మోర్ జీరో, యూ విల్ ఫీల్ గుడ్. దానివల్ల మీకు ఏమవుతుందంటే స్లోలీ యూ విల్ స్టార్ట్ ఫీల్ గ్రేట్ఫుల్. ఇది ఒక హెలూసినేషన్ వరల్డే ఇక్కడ జరుగుతుందంతా. కానీ ఇది మనకి తెలియకుండా మనలో ఉన్న స్టబర్న్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి,
డబ్బులు అనే ఊరికే రావు, ఎక్కడా సంపాదించలేము, ఉద్యోగం నుంచి డబ్బులు రావాలి, నేను అప్పుల పాలు అయిపోయాను, నేను బిల్స్ కట్టాలంటే బాధపడతాను, డబ్బులు చెట్లకు కాయవు. ఇవన్నీ మనలో ఉన్న ఇన్బిల్ట్ సిస్టమ్స్ని ఇరాడికేట్ చేసుకుంటే మన బాడీని మనం ట్యూనప్ చేసుకోవడం. ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉండండి, ఇది చాలా మార్పు తీసుకొస్తుంది. ఇదంతా కాకుండా జస్ట్ ట్రై ఇట్ ఆన్. వాట్ ఈస్ నేచర్? మనకు ఒక సింపుల్ లా ఉంది, చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎనర్జీని డిస్ట్రాయ్ చేయలేం, క్రియేట్ చేయలేం, కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ మార్చగలుగుతాం. అది సేమ్ మనకి మనీ విషయంలో కూడా ఇంటాక్ట్ పనిచేస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనం ఒక నెగిటివ్ ఫీడ్ ఇచ్చి ఒక మనీ మనకు రాదు అన్న థాట్ మనం కనుక విశ్వంలోకి వదిలితే ఆ పర్టికులర్ థాట్ని పికప్ చేసి యూనివర్స్ అన్నది ల్యాక్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది తప్ప లేదు లేదు అన్న మన భావాన్ని మల్టిప్లై చేసి మనకు సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేస్తుంది. కానీ మీరు ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఉంది చూడండి, వెళ్ళిపోయే డబ్బులని తిరిగి వచ్చినట్టు. సో యూనివర్స్ విల్ స్టార్ట్ రియాక్టింగ్ ఇన్ అ పాజిటివ్ వే. ఈ మైండ్ సెట్లో ఎక్కడ లేని డబ్బులంతా మీకే తీసుకొచ్చే సిచ్యువేషన్స్ పక్కన వస్తూ ఉంటాయి. జాబ్ కాదు, అదర్ ఇన్కమ్ సోర్సెస్ మొదలవుతూ ఉంటాయి. మీకు అన్ఎక్స్పెక్టెడ్ డిస్కౌంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ రెవెన్యూస్, ఇవన్నీ మీ చుట్టూ మార్పులు మొదలవుతూ ఉంటాయి. ఈ మార్పుకు బీజం ఏంటి? ఇంటర్నల్గా మనం ఆలోచించే సిస్టమ్ని మార్చుకోవటం. ఈ మార్చుకోవటాల్లో చాలా సింపుల్గా ఉంటుంది. మనం ఏదన్నా అడిగితే అది పని అయిపోయింది అన్నట్టు నమ్మాలి. యు ఆస్క్ ద యూనివర్స్, మీకు ఒక ఎక్స్ అమౌంట్ కావాలి. ఆ ఎక్స్ అమౌంట్ కావాలనుకున్న తర్వాత యూ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. జీనీ ఉంది, జీనీని ఏమడిగితే అది జరుగుతుంది. యూనివర్స్ ఇస్ లైక్ అ జీనీ. యూ స్టార్ట్ బిలీవింగ్ యువర్ ఇంటర్నల్ మైండ్ సెట్. మీరు ఒక ఎక్స్ అమౌంట్ అడిగారు, ఆ అమౌంట్ గ్రాంట్ అయిపోయింది అండ్ ఆ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉందని. సపోజ్ మీరు ₹1,00,00,000 అడిగితే ₹1,00,00,000 మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటే మీ వ్యవహార శైలి ఎలా మారుతుంది? అండ్ ₹1,00,00,000 ఇచ్చిన వాళ్ళ పట్ల మీ కృతజ్ఞతా భావం ఎంత ఉంటుంది? సో బీ వెరీ గ్రేట్ఫుల్. గ్రాటిట్యూడ్, ఈ గ్రాటిట్యూడ్ అనే సెగ్మెంట్ చాలా ఇంపార్టెంట్గా ప్లే చేస్తుంది. ఆఖరికి నేను ఇందాక చెప్పినట్టు ₹50 మీరు వేరే ఖర్చు పెట్టినా మీకు తిరిగి వచ్చింది అన్నప్పుడు గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేయండి స్లోగా టు ద నేచర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ మనీ, ఐఎమ్ హెవీలీ గ్రేట్ఫుల్. గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయండి, కనెక్షన్ పెంచుకోండి. అండ్ మీరు ఒక్కసారి ₹1,00,00,000 మీది అని చెప్పి మీరు కావాలని అడిగిన తర్వాత యూనివర్స్ ఇస్ లైక్ అ బ్లాంక్ చెక్. యువర్ సే ఇస్ మై కమాండ్, యువర్ విష్ ఇస్ మై కమాండ్. ఇంతే, దెర్ ఇస్ నో అదర్ మీడియేషన్ ఇన్ దిస్. సింపుల్గా మీరు అనుకున్న అమౌంట్ మీకు దగ్గరగా చేర్చడానికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయో ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. దీంట్లో మీరు డౌట్ పడద్దు. మళ్ళీ ద మూమెంట్ యూ గెట్ ఎ డౌట్, ఇవన్నీ పనిచేస్తాయి లేదా, నేను ఆలోచించాలి కదా, ఇవన్నీ పనిచేస్తాయి లేదా అంటే అగైన్ మీరు నెగిటివ్ మైండ్ సెట్కి షిఫ్ట్ అవుతున్నారు. ఇలాంటి జోన్స్ వచ్చినప్పుడు తొందరగా బ్రష్ ఆఫ్ చేయకండి. టేక్ అ స్మాల్ న్యాప్, గో ఫర్ అ వాక్, లిసన్ టు మ్యూజిక్, రీడ్ సమ్ బుక్స్, టాక్ టు పీపుల్. ఆ థాట్ వెళ్ళిపోనివ్వండి. వెళ్ళిపోయిన తర్వాత రీఫిల్ విత్ పాజిటివ్ థాట్ అగైన్. ద మోర్ గ్రేట్ఫుల్ యు ఆర్, ద మోర్ పాజిటివిటీ యూ ఎక్స్పెక్ట్. ఇది చాలా స్పీడ్గా రియాక్షన్స్ చూస్తూ ఉంటారు. ఫ్రాంక్లీ ఒక చిన్న విషయం ఐ కెన్ ఛాలెంజ్ విత్ ఎవ్రీ వన్. ఈరోజు కూర్చుని మీరు నేచర్ని అడగండి, నాకు ఒక ₹5,000 కావాలి, లేకపోతే 2,000 కావాలి, 1,000 కావాలి. క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఆఖరికి ధైర్యం లేదు అడగడానికి అనుకుంటే ₹10 అడిగి చూడండి. ₹10 లాజిక్, ₹1,00,00,000 లాజిక్, బిలియనర్ అవ్వడానికి లాజిక్ ఒకటే. కానీ మన మైండ్ని, మన బాడీని మనం కంట్రోల్ చేసుకుని నమ్మించడానికి టైం పడుతుంది. కాబట్టి 10 అనేది చిన్న సంఖ్య కాబట్టి అందరినీ స్టార్ట్ చేయమంటారు. ఈరోజు నాకు ₹10 రావాలి, జస్ట్ సే ద థాట్. ₹10 కాబట్టి నమ్మేస్తారు కదా, మీకు మీరు నమ్ముకోగలుగుతారు. యా నాకు ₹10 వస్తుంది, పెద్ద ఇష్యూ కాదు, ఇది ఒక పెద్ద ఫిగర్ కానే కాదు. అదే మీ లైఫ్కి చేంజింగ్ లెసన్ అవుతుంది. జస్ట్ చెక్ ఇట్ అవుట్. మీకు ఈరోజు కాఫీ షాప్కి వెళ్తే ఎక్స్ట్రా ₹10 కానీ, లేకపోతే మీ అకౌంట్లో ₹10 కానీ, యూ విల్ బి గెటింగ్ అ డిస్కౌంట్ ఆఫ్ ₹10. జస్ట్ కీప్ వాచింగ్, జరుగుతుంది. మీరంత స్ట్రాంగ్గా బిలీవ్ చేసి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసి వదిలేయండి ఆ కాన్సెప్ట్ని. డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అన్నట్టు బిహేవ్ చేయండి. మీకు ఆల్రెడీ ₹10 వచ్చినట్టు బిహేవ్ చేయండి. ఆ ₹10 వచ్చేస్తాయి. యూ విల్ గెట్ దాట్. ఒక్కసారి ₹10కి ఫిగర్ మ్యాజిక్ వర్క్ అయితే కనుక, నేచర్ అండ్ ఎగ్జిస్టెన్స్ వర్క్ అయితే కనుక, ఈ ఎనర్జీ సైన్స్ వర్క్ అయితే కనుక ప్రతి అమౌంట్కి అంతే కదా. సో అందుకనే అంటారు మనం నమ్మించుకోవడానికి స్మాల్ అమౌంట్స్ స్టార్ట్ చేయండి. ఆస్క్ అండ్ సీ. చిన్నప్పటి నుంచి మనకు పెంచేటప్పుడు ఈ ఖర్చు అదనంగా ఉంది, డబ్బులు ఏం చెట్లకాయవు, డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి అన్న ఒక నర్వస్ సిస్టంలో మన బాడీని అడాప్ట్ చేసి పెంచారు. వీఆర్ విక్టిమ్స్ ఆఫ్ విక్టిమ్స్, నో మిస్టేక్ ఇన్ దట్. బట్ ఈరోజు మనకున్న సిచ్యువేషన్లో మన బాడీ, నర్వస్ సిస్టమ్, మన ఇంపాక్ట్ ఆఫ్ గ్రోత్, ఇదంతా మన గ్రోయింగ్ ఇయర్స్ని మనం ఆలోచిస్తూ మనకి మనం మార్చుకోవటం అనేది ఇక్కడ మొత్తం సిద్ధాంతానికి
బీజం. దీన్ని యాక్చువల్లీ రొండా బాయర్ని తన సీక్రెట్ బుక్లో కూడా మెన్షన్ చేశారు. ఇట్ హాస్ బీన్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ఎవల్యూషన్ ఆఫ్ థాట్ ప్రాసెస్. చాలామంది రెప్యూటెడ్ సెలబ్రిటీస్ ఈ బుక్ని ఫాలో అయ్యారు, పైకి వచ్చారు. అండ్ మనందరికీ తెలుగులో అర్థం కావాలనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బుక్ గురించి మెన్షన్ చేస్తారు, రీడ్ సీక్రెట్. ఈ సీక్రెట్ అనే ఫిలాసఫీ ఏమవుతుందంటే, మనం ఉన్న వరల్డ్లో మనీయే కాదు, రిలేషన్షిప్స్, హెల్త్, ఆఖరికి మన అంబిషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా ఇన్విజన్ చేయాలన్న దానిపైన కూడా గ్రోత్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న బుక్. నేను ఈ బుక్ని ఎండోర్స్ చేయట్లేదు, బట్ మస్ట్ టు రీడ్ బుక్ కింద మాత్రం ఐ కెన్ డెఫినెట్లీ ప్రమోట్. ఇది ప్రమోషన్ అన్న పాజిటివ్ నోట్ చేస్తున్నాను తప్ప ఇట్స్ నాట్ అ పెయిడ్ ప్రమోషన్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయిన నెగిటివిటీని మనం నమ్మటానికి ఇష్టపడతాం తప్ప కొత్తగా ఉన్న పాజిటివ్ ఎక్స్పెరిమెంట్ని ట్రై చేయడానికి టైం ఉండదు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే నాకు తెలుసు నా జీతం 10,000, దీంట్లో నేను అప్పులు, నా ఇల్లు మొత్తం గడపాలి అండ్ ఇంకా అప్పులు పోలు అవుతా వెళ్ళాలి. ఫర్ ఎ చేంజ్ ఒక 21 days ఈ ప్రాక్టీస్ చేస్తే మార్పు వస్తుందేమో. ఫర్ ఎ 21 days గ్రాటిట్యూడ్ అన్నది ఎక్స్ప్రెస్ చేస్తే ప్రతి రిలేషన్షిప్లోనూ, ప్రతి వ్యవస్థలోనూ మనకు మార్పు వస్తుందేమో. ఆఖరికి మన ఏదైనా పనికి వెళ్ళే ముందు ఆ పని ఎలా అవ్వాలన్న విషయాన్ని మనం ఊహించుకుని, ఆ పని ఎలా అయిపోయిందని భావనలో మనం ఉండి, ఆ వెళ్తున్న పని విషయం పట్ల గ్రాటిట్యూడ్ పర్సన్ కవనండి, ఇన్స్టిట్యూషన్ కవనండి, వ్యక్తి కవనండి మనం ఎక్స్ప్రెస్ చేస్తే ఖచ్చితంగా యూ విల్ సీ అ చేంజ్ ఇన్ సిరీస్. హార్ష్ నోట్లో అవుతుంది, అబ్బా పెంట్ అవుతుంది, ఈ మీటింగ్ నాకు సక్సెస్ఫుల్ అవ్వదు, నాకు వెళ్ళిన తర్వాత నా బాస్తో ఇబ్బందులు ఉంటాయి, నా జీతం పెంచరు, దిస్ ఇస్ నథింగ్ గోయింగ్ టు బీ టర్నింగ్ గుడ్ ఫర్ మీ. ఫైన్, మీరు అడిగిందే మీకు ప్రసాదిస్తుంది యూనివర్స్. యువర్ థాట్ ఈజ్ యువర్ లైఫ్, రిమెంబర్ దాట్. ఇట్ జస్ట్ మనీకి ఒక్కటే అప్లై అవ్వదు, ఇట్ అప్లైస్ టు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఎంత పాజిటివ్గా మన థాట్స్ ఉన్నాయి, ఎంత హెవీలీ గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ అన్న వర్డ్ మన లైఫ్లో ఉంది, మనం ప్రకృతిని ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం అన్న విషయాన్ని ఒక్కసారి రియలైజ్ అయితే ప్రతి ఒక్క లైఫ్లో ఒక డిఫరెంట్ యూ కనిపిస్తాం, ఒక డిఫరెంట్ అస్ జనాలకు కనిపిస్తాం. సో సింపుల్, మీరు రిచ్ అవ్వాలనుకుంటే ఇమాజిన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ రిచ్ పర్సన్, బిలీవ్ యువర్ అ రిచ్ పర్సన్, థ్యాంక్ ద యూనివర్స్ విత్ హెవీ హార్ట్, జస్ట్ బీ ఎమోషనల్ అబౌట్ ఇట్. మనకు తీసుకొచ్చి అర్జెంటుగా ₹1 కోటి ఎవరైనా ఇస్తే వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం ఉండదా? ఒక బ్యాంక్ లోన్ ఇస్తేనే కృతజ్ఞత భావంతో ఉంటాం మనం. అబ్బా చాలా మంచి బ్యాంక్ అండి, నాకు చాలా ఈజీగా చేసి పెట్టారు పని. యూనివర్స్ ఈజ్ యువర్ జీనీ. గ్రేట్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ అప్ ఫ్రంట్ ఎక్స్ప్రెస్ చేస్తే యూ విల్ సీ హౌ మల్టిపుల్ ఫోల్డ్స్ ద ఎంటైర్ థింగ్ చేంజెస్. గ్రోత్ కనిపిస్తూనే ఉంటుంది తప్ప ఆగడం అనేది ఉండదు. సో స్మాల్ ఎక్స్పెరిమెంట్స్. మీ రిలేషన్షిప్లో ప్రాబ్లం ఉందా? డూ వన్ థింగ్, కళ్ళు మూసుకుని నా రిలేషన్షిప్ బాగుంది, ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైం విత్ మై పార్ట్నర్ అని ఊహించుకోండి. అండ్ ఫీల్ గ్రేట్ఫుల్, ఇలాంటి రిలేషన్షిప్ నాకు దొరికిందని. Really be emotional, be grateful, thank the universe and believe that na relationship chala baagundani. It will change the atmosphere around you. మీరు ఊహించినట్టే మీ రిలేషన్షిప్ కన్వర్ట్ అవడం మీరు చూస్తారు. ఐ వాంట్ సమ్వన్ టు గెట్ మ్యారీడ్, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, మీకు థాట్స్ ఉన్నాయా? డెఫినెట్గా ఇమాజిన్ ఇట్. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతని కార్ పార్కింగ్కి స్పేస్ ఇది నేను ఇప్పటి నుంచి వదులుతున్నాను బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అ నైస్ గాయ్, ఐ హ్యావ్ అ నైస్ గాయ్ ఇన్ మై లైఫ్ యాజ్ పర్ ఐ డ్రీమ్డ్. బట్టల్లో ర్యాక్లో కూడా స్పేస్ వదలండి. ద యూనివర్స్ విల్ ఫోర్స్ ఆల్ ద సిచ్యువేషన్స్ అండ్ గివ్ యూ అ బ్రాకెటెడ్ పర్సన్ హూమ్ యూ వాంట్. మీరు అనుకున్నట్టే జరుగుతుందంత. ల్యాబ్స్ అనేది మన థాట్లో ఇది అవుతుందా పెడుతుందని ఒక నెగిటివిటీలో ఉంది తప్ప, మన ఆస్కింగ్ బిలీఫ్ అండ్ గాడ్ సిస్టంలో కనుక మనం ఈ ప్రాసెస్ ఫాలో అయితే మన ఆపేవాళ్ళు ఎవరు లేరు. సో ఈ ట్రాన్సిషనల్ షిఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పాజిటివిటీ కవనండి, ఒక థాట్ ప్రాసెస్ కవనండి. రిమెంబర్, సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఊరికే సక్సెస్ఫుల్ అవ్వలేదు, అది మైండ్ సెట్ షిఫ్ట్ అవడం వల్లే. ఈరోజు మనం చూస్తున్న హెవీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ రేషియోస్ చాలా మందిలో మన కుటుంబం అలా ఎందుకు లేదనుకోవడం కూడా థాట్ సెట్ అండ్ మైండ్ సెట్ ప్రాబ్లమే. ఇక్కడ మనీ వైజ్ అవనండి, రిలేషన్షిప్ వైజ్ అవనండి, ఆఖరికి కెరియర్ సక్సెస్ అవనండి, మనం ఎక్కువగా ఊహించుకోవడానికి భయపడుతున్నాం కాబట్టి జరుగుతుంది. ఊహించుకుని యాడ్ ద గ్రాటిట్యూడ్ అండ్ యాక్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్, ద గేమ్ ఈజ్ ఓవర్. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ డూ దిస్ అండ్ ఇంప్లిమెంట్ దిస్. ఒకవేళ మీకు ఇంకా డీటెయిల్గా వెళ్ళి దీని గురించి చదవాలనుకుంటే ఫస్ట్ సీక్రెట్ ఎడిషన్ చదవండి, 2006లో రిలీజ్ అయింది. దాని తర్వాత చాలా ఎడిషన్స్ వచ్చినాయి. ద మెనీ థింగ్స్, పవర్ ఆఫ్ థాట్ అవనండి, ద మెనీ బుక్స్ దట్ డీల్ విత్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రీట్. ఇది మారింది అని సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. వీటిని ఎండోర్స్ చేశారు చాలామంది.
ఓప్రా విన్ఫ్రే దగ్గర నుంచి ఈరోజు సిబిఎన్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఎండోర్స్ చేశారు. సో ఈ టెక్నిక్స్ని ఫాలో అయ్యి మనం పైకి వెళ్ళాలి తప్ప ఉన్న చోట ఇరుక్కుపోతే మనని ఎవరు కాపాడలేరు. ఐ హోప్ మీరందరూ కూడా ఈ బుక్స్ని ఒకసారి చదువుతారు. యూ విల్ హ్యావ్ ఎన్ ఎన్లైటన్మెంట్ అండ్ ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ స్టోరీ ఫర్ టుడే. థ్యాంక్ యూ.